ఎందుకంటే దండలేసుకోమని చెప్తున్నాడు కాడ ఏమంతలా నచ్చిందో నాకు అర్థం కావట్లా. అంటే వీళ్ళకి మదర్ సెంటిమెంట్ దగ్గర ఐటమ్ సాంగ్స్ పెడితే నచ్చుతాయి ఏమైతే. టికెట్లు ఫ్రీగా ఇచ్చి పంపించుంటారు. మేమంటే 3000 పెట్టి 10 మంది వచ్చాం కదా, మాకుంటుంది ఆ బాధ. రేపు జనగణమన సినిమా తెస్తున్నారండి, వీళ్ళిద్దరే కాంబినేషన్లో జెండా ఎగరేసి ఐటమ్ సాంగ్ పెట్టమాకండి. ఎందుకంటే ఇక్కడ అర్థమైంది సాంగ్లు ఎలా వచ్చినాయో అర్థమవుతుంది, స్టోరీ ఏముందో అర్థమవుతుంది. బాలీవుడ్ వాళ్ళతో దూరంగా ఉండండి, వాళ్ళ టేస్ట్ దగ్గర తీస్తే సినిమాలు పోతాయి. పూరి సార్ మీ మీద నమ్మకంతో వచ్చాను సార్ సినిమాకి. 3 రోజుల నుంచి ఒంట్లో బాబోతో టాబ్లెట్ వేసుకుని మరి వచ్చాను సార్ సినిమాకి. సినిమా పిచ్చోండి సార్, సినిమా పిచ్చోండి. సాంగో బయటేసాను ఇంకా అదే ఫార్మెట్, ఎప్పుడు చూసినా అదే ఫార్మెట్. అయితే పని చెప్పండి సార్, మీరు కనీసం ఈ ఫార్మెట్ అని మార్చుకోండి. ఏ ఫార్మెట్ ఎందుకు మార్చుకుంటారు, ఏం మార్చుకుంటారంటే కనీసం ఈ బ్రాడ్ రేంజ్లో ఇండియా రేంజ్లో ఎంటర్టైన్ చేశారు కదా, పబ్లిసిటీ చేశారు కదా, అదైనా తగ్గించుకోండి కనీసం. లేదా సినిమాను బాగా తీయండి, రెండైనా చేయండి. ఎందుకంటే బింబిసారాకి అంత ప్రమోషన్ లేదు, సూపర్ హిట్ అయింది. కనీసం అదైనా చేయండి, పబ్లిసిటీ అని తగ్గించండి, సినిమాను బాగా తీయండి. మూవీ అయితే బాగాలేదు బ్రో. అంటే ఓన్లీ పూరి జగన్నాథ్ అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది కదా. సో మూవీ అయితే అంత అప్ టు ద మార్క్ లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం బాగుంటుంది మూవీ. హాఫ్ అన్ అవర్ నుంచి ట్రావెల్ అయ్యే కొద్దీ ఇంకా మెయిన్ ప్లాట్కి వెళ్తుందేమో అనుకుంటాం, కానీ ఆ మెయిన్ ప్లాట్కి వెళ్ళదనమాట. సో ఆల్ ఓవర్గా టోటల్గా మూవీ అయితే కొంచెం పూరి జగన్నాథ్ డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. సో హైలైట్స్ విజయ్ పెర్ఫార్మెన్స్ అల్టిమేట్గా స్టామరింగ్ చేస్తా, నెత్తి చేస్తా మాట్లాడు. మూవీ మొత్తానికి హైలైట్ అయితే ఓన్లీ విజయ్. ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే రమ్యకృష్ణ గారు బాగా చేశారు, అండ్ గెటప్ సీను క్యారెక్టర్ ఒకటి బాగుంటుంది. సో ఆల్ ఆఫ్ సినిమా అయితే నాట్ అప్ టు ద మార్క్ బ్రో. అంటే నాకు తెలిసి ఒక బిలో యావరేజ్ మూవీ అంతే. పూరి మార్క్ అయితే ఎక్కడా పూరి మార్క్ కనపడలా. మా మైక్ టైసన్ క్యారెక్టర్ ఇంకా హైలైట్ ఉంటుందేమో అనుకున్నా. మైక్ టైసన్ క్యారెక్టర్ కూడా ఓకే, అంతే, జస్ట్ ఓకే. అంతకంటే అయితే సినిమా నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అల్టిమేట్. విజయ్ దేవరకొండకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ స్టామరింగ్ కానీ నెత్తి కానీ బాగా చేశాడు. మూవీ అయితే ఓకే బిలో యావరేజ్, అంటే అంత బీభత్సంగా అయితే ఏం లేదు. సో యాక్చువల్గా పూరి అంటే ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం సినిమా బాగుంటుంది అంతే. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మూవీ బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి అయితే అసలు మెయిన్ ప్లాట్కి వెళ్దనమాట. ఇంకా ఎప్పుడు తీసుకెళ్తాడు, మెయిన్ ప్లాట్కి ఎప్పుడు తీసుకెళ్తాడు అని చెప్పి ఉంటుంది, కానీ ఇంకా సినిమాలో మెయిన్ ప్లాటే లేదు. యాక్చువల్ సింపుల్ స్టోరీ కదా, కరీంనగర్ నుంచి అమ్మ కొడుకు బయలుదేరారు బ్లాసింగ్ స్టార్ అవ్వాలని చెప్పి, అదొకటే. సినిమా బాగాలేదన్న. ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు తప్ప సినిమా ఏం లేదు. అసలు ఎట్లా బాక్సింగ్ చేస్తుండు, పుట్టినప్పటి నుంచే బాక్సింగ్ నేర్చుకున్నాడు చేస్తారు వాళ్ళు, కానీ నిజంగా అసలు ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో అసలు ఏం లేదు. 3 పాటలు పెట్టిండ్రు, 2 పాటలు వేస్ట్, అసలు అవసరం లేదు, టైం సెన్స్ లేని పాటలు. ఇక సెకండ్ హాఫ్ అంటారా, సెకండ్ హాఫ్ రింగు చూపిస్తాడు, చేస్తాడు, అదేదో వాట్లాగా అది కానీ పాట పెడతాడు తప్ప ఏం లేదు. హీరోయిన్ కూడా పెద్ద ఏం లేదండి. అది అసలు స్టోరీ కూడా ట్విస్ట్ అని నేను రివ్యూ చూశాను, నిన్న ప్రివ్యూలో రివ్యూ చూశాను. అమ్మ రివ్యూ చూసి నేను నాకు నా రాత్రి నిద్ర పట్టలేదు. అమ్మ అంత బాగుందా సినిమా, అంత బాగుందా అనుకున్నా, కానీ పెద్ద బిస్కెట్ అండి ఇది, ఏమీ లేదు. పూరి జగన్నాథ్ పాత పూరే బెస్ట్, కొత్త పూరి బాగాలేడు. పాపం విజయ్ అయితే ఆడుకురు, అంత హైప్ తెచ్చి వాడు అన్ని ప్రచారం చేసి అంత చేసింది, కానీ ఏం ఫాయిదా ఇంత చేసి. బాలీవుడ్ డ్యాన్స్ కూడా పెద్దగా ఏం లేదండి. అసలు పాటలు అవసరం లేదు. 3 పాటలకి 2 పాటలు అవసరమే లేదు. ఫస్ట్ హాఫ్లో మొత్తం ఆ పాటలు ఇప్పుడు పాట ఎందుకు వచ్చిందో ఆయన అనిపిస్తుంది. పాటలు అవసరం లేకుండా పాట పెట్టారు. సినిమా చాలా డిసప్పాయింటింగ్. స్పెషల్ సాంగ్ లేదు. ఇప్పుడు లాస్ట్ కూడా వచ్చినప్పుడు పాట పెట్టిండు. పాటకి మేమేమనుకున్నాం, పాట తర్వాత ఇంకేమైనా ఉంటుందేమో అనుకున్నాం. అప్పటికే అర్థమైపోయింది సినిమా అయిపోయిందని. సరే ఇక లాక్కుంటూ వచ్చేసినాం, బయటకు వచ్చేసినాం. సినిమా చాలా డిసప్పాయింటింగ్ భయ్యా, చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్. ఏదో ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చారు అనుకోండి, బిస్కెట్ అయిపోతుంది. మీకు స్టోరీ సరిగ్గా వెళ్ళట్లేదు. బాగుంది, ఫైట్స్ వచ్చేసి బాగున్నాయి, సీక్వెల్స్ బాగున్నాయి. పూరి గారు కొన్ని అక్కడ వాటర్ మార్క్స్ ఉన్నాయి, సూపర్. అది ఎంటర్టైన్మెంట్ యూత్కి ఫైట్స్ సూపర్ ఉన్నాయి. కొన్ని వచ్చేసి బిజినెస్ మ్యాన్లో డైలాగ్ ఉంది కదా, టార్గెట్ 10 మైల్స్ ఎయిమ్ ఫర్ ద 11th మైల్, అలాంటి డైలాగ్స్ దీంట్లో చాలా బాగున్నాయి. సూపర్, ఎక్సలెంట్. బాగుంది మూవీ, సూపర్ ఉంది. మొత్తం అట్రాక్షన్ బాగుంది. దానిలో సీన్స్ కానీ, మొత్తం ఫైటింగ్ కానీ, బాక్సింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, సాంగ్స్ కానీ, సించేయండి మొత్తం మూవీ. బాగుంది, కరెక్టే. సూపర్. ఫైటింగ్ దద్దరిల్లింది. ఓకే, థ్యాంక్ యూ.
పూరి జగన్నాథ్ ఇప్పుడు ఇంతకుముందు తీసిన సినిమాల కల్లా ఈ సినిమా చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా పోకిరి లాంటి ఒక సినిమా ఇచ్చిన తర్వాత పెద్ద హిట్ కోసం ఎయిట్ చేస్తాడు. ఆ సినిమా ఇదే. పూరి జగన్నాథ్ సార్కి ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుంది. ఈజీగా ఒక 200 crores అబోవ్ కలెక్షన్ చేస్తుంది. పర్ఫెక్ట్ ఫ్యాన్ సినిమా, చాలా బాగుంది సినిమా, ఖచ్చితంగా హిట్ అవుతుంది, దేని డౌట్ లేదు భయ్యా. సాంగ్స్ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో భయ్యా, సాంగ్స్ అంతగా ఏం లేవు. ఒక సాంగ్ అయితే బాగుంది, డైలాగ్ పెద్దగా లేవు, కానీ స్క్రీన్ ప్లే మటుకు బాగా తీశారు. సినిమా మటుకు హైలైట్ అయిపోయింది. విజయ్ దేవరకొండ ప్రతి సీన్ ఒక ఫ్రేమ్లో తీశాడు, యాక్ట్ చేశాడు ఆ విధంగా. రమ్యకృష్ణ గారి యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ భయ్యా. రమ్యకృష్ణ గారి గురించి ఇంతకుముందు జోనర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. మదర్గా చాలా బాగా ఎమోషనల్గా బాగా చేశారు. సినిమా 100 days ఆడుతుంది, అలా ఉంది సినిమా, ఖచ్చితంగా హిట్ అవుతుంది భయ్యా. ఫైట్స్ ప్రతి సీన్ బాగుంది భయ్యా. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ ఉంది, రౌండ్ చేసి అక్కడ ఒక రింగ్లో ఫైట్ ఉంది వాళ్ళ ఫ్రెండ్స్తోనే. ఆ ఫైట్ చించేసింది భయ్యా, నెక్స్ట్ లో తీసింది పూరి జగన్నాథ్ సార్, ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఈజీ భయ్యా. భయ్యా బాగుంది భయ్యా, మామూలుగా లేదు, లాట్ లగాయించిండు, మామూలుగా లేదు, మస్తు ఉంది భయ్యా సినిమా. మామూలుగా ఒక విజయ్ దేవరకొండకు ఒక పెద్ద హిట్ అనమాట. ఇది మామూలు హిట్ కాదు, ఒక రేంజ్లో ఉంది సినిమా. అంటే సినిమా లాగా ఉంది. ఎంఎంఏ అంటే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి ఎట్లా చూపించాలో అట్లా చూపించండి పూరి జగన్నాథ్ గారు. చాలా బాగుంది భయ్యా, సూపర్ అన్న. ఫైట్స్ అయితే ఒక్కొక్కరిని ఇర్రిగా తీసిండు, అసలు మామూలు కాదు. మార్షల్ ఆర్ట్స్, రియల్ మార్షల్ ఆర్ట్స్ ఎట్లుంటుందో అట్లా చూపించండి భయ్యా. సాంగ్స్ అల్టిమేట్గా ఒక రేంజ్లో ఉన్నాయి సాంగ్స్, మామూలుగా లేదు. కానీ సాంగ్స్ కన్నా ఫైట్స్ ఎక్కువ మస్తు అనిపించింది.